మాత్రం 4 రోజులలో ఒక కలంపోటుతో మీరు తీసేసారు. కానీ ఇవన్నీ మర్చిపోయి మాకేదో ఆవేదన, ఏం ఆవేదన? గాంధీ గారు ఈ భారతదేశం అంటే గాంధీ గారి పేరు ప్రపంచమంతా తెలుసు. ఆయన గ్రామ స్వరాజ్యం కలల రాజ్యం కోసం మేము ఈ చట్టం తీసుకొచ్చినాం. మీరు ఆ పేరు మీద అంత ద్వేషం ఎందుకు? అంత పనివ్వండి. నామ్ బదల్నా నయ్యే కామ్ దేజే కామ్ ఇయ్యరు అని పని పెంచకుండా మమ్మల్ని పేర్లు మార్చి ఉల్టా పల్టా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకోటి నేను అనేది, మీరు అన్ని పెంచి 4% బడ్జెట్లో ఉండే ఉపాధి హామీకి మీరు ఎందుకు బడ్జెట్ తగ్గించారు? బడ్జెట్ తగ్గించుకుంటూ వచ్చి పని దినాలు పెంచుతున్నామంటే అందులో ఇవ్వడానికి పనే లేదు. పోయిన ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రానికి 12 కోట్ల పని దినాలు వస్తే ఈసారి 6 కోట్ల పని దినాలకు తగ్గించారు. పనే లేదు చేయడానికి ఆడ. ఇంకా మీరు అంటారు వ్యవసాయ కూలీల మీద. ఎస్, మీరు 60 రోజులు ఎందుకు బంద్ పెట్టాలి? 60 రోజులు కూడా ఇదే కూలీలతోటి వ్యవసాయం చేయించండి, రైతులతో అనుసంధానం చేయండి. అప్పుడు రైతులు సంతోషంగా ఉంటారు, కూలీ వాళ్ళకు కూడా కూలీ దొరుకుతుంది కదా. కోత పెట్టడం ఎందుకు అన్నా? మీరు చేసేదంతా ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు చీప్ లేబర్ను అందించడం కోసం జరుగుతున్న కుట్ర. పేదోడికి పని దొరకకుంటే అప్పుడు నాకు ఇంత రేటు కావాలి అని అడిగే బేరం ఆడే శక్తి పోతుంది. ఎంత పని దొరికితే అంతకెళ్ళిపోతారు. అప్పుడు ఇవాళ పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాలలో మైనింగ్ కోసం విధ్వంసం జరుగుతుంది. అక్కడ చీప్ లేబర్ కావాలి, కార్పొరేట్ కంపెనీలకు చీప్ లేబర్ కావాలి. అందుకనే తప్ప నువ్వు రాష్ట్రం మీద భారం మోపేటప్పుడు రాష్ట్రాలు ఒపీనియన్ తీసుకోవాలి కదా. నువ్వు ఇస్తావా ఇయ్యవా నీ ఇష్టం. ఇయ్యనప్పుడు నువ్వు మా మీద భారం మోపేటప్పుడు మా అభిప్రాయాలు కూడా, రాష్ట్రం యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవాలి కదా. మీరు రుద్దే అధికారం ఎక్కడిది? అది రుద్దడం అంటే అది ప్రజాస్వామ్యానికే విఘాతం కదా. ఆర్టికల్ 47 ప్రకారం భారత రాజ్యాంగంలో పని కల్పించే హక్కు ఈ ఉపాధి హామీ యొక్క చట్టం రావడంలో ఆర్టికల్ 41 ప్రకారమే మరి ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించాలనేటువంటి చట్టానికి ప్రతీకనే ఈ ఉపాధి హామీ చట్టం. కానీ దాని మీద దాడి చేస్తున్నారు. మీకు అంబేద్కర్ నచ్చాడు, మన గాంధీ గారు నచ్చారు, ఇంకెవ్వరు నచ్చారు. మీకు మీరే నచ్చుతారు అదాని అంబానీలు తప్ప మీకు ఏ పేదో నచ్చాడు, ఏ అడవి బిడ్డలు నచ్చారు, ఏ నిరుపేదలు నచ్చారు, ఏ నాయకుడు, ఏ మహనీయుడు నచ్చాడు. ఎవరి కోసమే మరి మీరు చేసేది? ఇదే నా పద్ధతి. ఏ మహనీయుడు కూడా నచ్చారు అయితే ఇంకే ఎవరు? అసలు చరిత్రను మొత్తం తిరగరాస్తున్నారు, ఉల్టా పల్టా చేసి తప్పుడు వక్రీకరణలు చేస్తున్నారు. ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల మీద ఐడియాలజీ. ఇవాళ ఒక పువ్వును చిదిమేసేంత మాత్రాన వసంతాన్ని ఆపలేరు. అందుకనే ఆయన పేరు తొలగించినంత మాత్రాన, గాంధీ గారి పేరు తొలగించినంత మాత్రాన చరిత్రలో స్వతంత్రం కోసం జరిగినటువంటి పోరాటంలో ఆయన పాత్రను తొలగించలేరు. అదేవిధంగా ఆయన త్యాగాన్ని, ఆయన భావజాలాన్ని మీరు తొలగించలేరు. కాబట్టి పేరులో ఎందుకంత మరి ఆ పేరు చూస్తే మీకు ఎందుకంత భయం? ఎందుకంటే మీరు స్వతంత్ర వ్యతిరేకంగా ఉన్నారు. స్వతంత్రం చేసినటువంటి పోరాట యోధుల్ని ఆనాడు చంపినటువంటి చరిత్ర RSS గాడ్సే ఉంది కాబట్టి ఇవాళ ఆ పేరును తీసేస్తున్నారు అనేది